నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. ఎక్కడ చూసినా టెంపరరీ పోస్టుల వాళ్ళే ఎక్కువ ఉన్నారు. గవర్నమెంట్ పోస్టుల వాళ్ళు, పర్మనెంట్ పోస్టుల వాళ్ళు తక్కువ ఉన్నారు. ఎక్కడ చూసినా ఏజెన్సీ ద్వారా జాబ్స్ చేసే వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా లేడీస్ ఎక్కువ ఉన్నారు. నాకు అనంతపురం నుంచి 200 మంది దాకా నాతో మాట్లాడారు. వాళ్ళే కాదు, చాలా చోట్ల నుంచి కూడా నాకు ఫోన్ చేసి లేడీసు, మన జాతీయ మహిళా పార్టీ ఉంది, మాకు న్యాయం చేయండి, మీరు పోరాడండి అని చెప్పారు. ఏంటంటే విషయము, ఈ ఏజెన్సీ ద్వారా వీళ్ళు గవర్నమెంట్ డ్యూటీ టెంపరీ పోస్ట్ చేస్తున్నారు, చాకరీ చేస్తున్నారు వీళ్ళు టెంపరీ పోస్ట్ కాబట్టి. కానీ వీళ్ళకి వచ్చే శాలరీ వీళ్ళకి అందటం లేదు. ఎలాగంటే ఆ ఏజెన్సీ వాళ్ళు ఇప్పుడు 12,000 జీతం అయితే వాళ్ళకి 7,000 ఇచ్చి మిగతా 5,000 వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ప్రతి చోట ఈ యొక్క టెంపరీ పోస్ట్ వాళ్ళకి జరుగుతున్న అన్యాయం జరుగుతుంది. లేడీస్ ఎంతో కష్టపడి ఏదో ఉద్యోగం చేసుకొని ఇంట్లో పిల్లల్ని పోషించుకొని చేసుకోవాలని ఎంతో ఆశపడి డ్యూటీలకు వెళ్తున్నారు. చిన్న పనో పెద్ద పనో ఏదో ఒక గవర్నమెంట్ టెంపరీ పోస్ట్ అని వెళ్తుంటే సరిగా జీతాలు సగం కట్ చేసి ఇచ్చి చాకరీ చేపిస్తున్నారు వాళ్ళని. ఇది చాలా అన్యాయం. నేను దీన్ని ఎవరిని విమర్శించట్లేదు. గవర్నమెంట్ వాళ్ళే ఏజెన్సీలకు ఇవ్వకుండా డైరెక్ట్ పోస్టులు ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చే టెంపరీ పోస్టులకి ఎంత శాలరీ ఇస్తారో అంత వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వాలని రిక్వెస్ట్ చేసిన, బతిమలాడుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారినేంటి, పవన్ కళ్యాణ్ గారినేంటి, మినిస్ట్రీ మొత్తాన్ని నేను బతిమలాడుకుంటున్నాను. మా లేడీస్కి న్యాయం చేయమని అడుగుతున్నా. ప్రతి ఒక్కరికి కష్టపడే వాళ్ళందరికీ కూడా సరైన ప్రతిఫలం అందాలి. ఈ ఏజెన్సీలని ఇంకా తీసేసి డైరెక్ట్ పోస్టులను ఇవ్వమని చెప్పి టెంపరీ జీతమే ఇవ్వండి వారికి. అంతేగాని ఈ విధమైన అన్యాయం చేస్తే ఎంతో బాధపడుతున్నారంట. అదే కాకుండా ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళకి సహాయం చేయాలని, ప్రతి ఒక్కరూ ఈ విషయంగా ముందుకు రావాలని, ధైర్యంగా వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలని నేను కోరుకున్నాను. ఏజెన్సీలు తీసివేసి గవర్నమెంట్ వారు డైరెక్ట్గా టెంపరీ పోస్టులు ఇచ్చి వాళ్ళకి సరిగా జీతాలు అందేలాగా చేయాలని నేను ప్రాధేయపడుతున్నాను. మా మహిళల గురించి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా మినిస్ట్రీ వాళ్ళు ఎంతో కార్యక్రమాల్లో ఉంటారు, ఇలాంటి విషయాలు వాళ్ళ దాకా వెళ్ళవు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకో విషయం వచ్చేసి, ప్రతి చోట హత్యలు, ఆత్మహత్యలే. రైతులు వారికి సరైన న్యాయం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళలు అత్యాచారాలకు గురై చచ్చిపోతున్నారు. అలాగే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇట్లాగా ఆత్మహత్యలు చేసుకుంటూ పోతే ఇంకా ఈ సమాజం ఎక్కడుంటుంది? ప్రతి ఒక్కరూ బాధపడి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలంటే కూడా తెలియటం లేదు. వెళ్తే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్ట్రీలు కూడా ఆడవాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు.